లేదా విద్యాసాగర్ తనని ఇబ్బంది పెడుతున్నందుకు గాను ఆమె మీద ప్రతీకారం తెచ్చుకోవడానికి దొరికిందని వాడుకున్నాడా తెలియదు. బేసిక్గా వాళ్ళిద్దరి మధ్యన రిలేషన్ కన్ఫామ్ అన్నది ఇద్దరు ఒప్పుకుంటున్నారు కదా. ఆమె చెప్తుంది, అమ్మాయి ఒప్పుకుంది, ఆయన ఒప్పుకున్నాడు. ఆర్థిక లావాదేవీ క్రైమా కాదా అన్నటువంటిది ఇద్దరు వ్యక్తుల మధ్యన సంబంధంలో వచ్చినటువంటి ఆస్తి వివాదం అది కదా. అది ఆ రూట్లో చూస్తే అక్కడ అసలు ఇన్వాల్వ్ అవ్వాల్సింది పెద్దోళ్ళు ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు. పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే పెద్ద పారిశ్రామికవేత్త చుట్టూ జరగడం వల్ల. అసలు పాయింట్ అది. సార్, ఇప్పుడు సిచ్యువేషన్ బట్టి చూస్తూ ఉంటే ఈ కేసులో ఏమనిపిస్తోంది? పెద్ద కసరత్తే చేసిందా తెలుగుదేశం పార్టీ? లోకేష్ గారు మొదటి నుంచి చెప్తున్న రెడ్ బుక్లో మొదటి పేజీలోనే 3 IPS అధికారులు ఉన్నారు, వాళ్ళ మీద ఇప్పుడు వేటు పడిందని అనుకోవచ్చా? ఖచ్చితంగా. అంటే దీంట్లో వీళ్ళే కాదు, ఇప్పుడు 16 మంది ఎవరైతే వీఆర్లో ఒక రకంగా వీఆర్ లేదా అటాచ్ చేయబడిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి మీదన ఇట్లాంటి చర్య ఉంటుందనేది భవిష్యత్తులో పోలీస్ అధికారులకి సంకేతం వేయడం. ఇక్కడ అంటే వైసీపీ హయాంలో ఉన్నటువంటి పోలీస్ అధికారులందరూ ఏదో ఒక కేసుల్లో ఉంటారు, భవిష్యత్తులో సస్పెన్షన్లు వేటు పడుతుంది